హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ కొద్దిగా లేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇకపై అయితే ప్రతి వీక్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక రోజుల నుంచి వీక్కి రావడానికి కారణం, అప్పుడు నేను లాక్డౌన్లో ఉన్నాను కదా, మీన్స్ అందరు లాక్డౌన్లో ఉన్నారు. సో నాకు టైం ఉండేది వీడియోస్ చేయడానికి. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి. సో అది కాక ఈ హెల్త్ కూడా కొద్దిగా సహకరించకపోవడం వల్ల వీడియోస్ అయితే డిలే అవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా వీడియోస్ అయితే డిలే ఉండదు. సో ఈరోజు మీకు థంబ్నెయిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో దేని గురించి అనేది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒకప్పుడు రిపబ్లిక్ డేకి ఇప్పుడుకున్న, అంటే ఈ పార్టీ వచ్చినాక జరుగుతున్న రిపబ్లిక్ డేలో తేడాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అంటే బిఫోర్ 10 years, ఆఫ్టర్ 10 years అని మాట్లాడుకోవాలి ఇండియా గురించి. బిఫోర్ 10 years కేవలం మనకున్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ మాత్రమే. సో ఇప్పుడు మనకి చైనా అనేది అతిపెద్ద శత్రువు. మనకి ఈ శత్రుత్వం అనేది పెరగడానికి కారణం ప్యాంగాంగ్ లేక్లో జరిగిన స్టాండ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, అదే జరిగింది. సో ఇప్పుడు మనం రిపబ్లిక్ డేకి వస్తే అసలు దానికి సంబంధం ఏంది అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే విషయం కొద్దిగా అయినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. సో కొద్దిగా క్లియర్గా అర్థమయ్యేంత వరకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకోనేనండి, మీకు అర్థమవుతుంది. సో 10 years బ్యాక్ ఇండియా వేరే పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అపోనెంట్ పార్టీ ఒకప్పుడు రూలింగ్ పార్టీ, ఆ పార్టీ ఉన్నప్పుడు ఇండియాలో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. మెయిన్గా మనకు అప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి? పాకిస్తాన్ని తొక్కడం, ఎంతసేపు సంక్షేమం ప్రజల వరకే ఉండేది డెవలప్మెంట్. ఇంతవరకు మనకంటూ ఒక ఎయిమ్ అనేది లేకుండా ఉండేది. జస్ట్ అప్పుడున్న పొలిటీషియన్స్ వాళ్ళ జేబులు నింపుకోవడాలు తప్ప ప్రజలకు ఏదైనా చేద్దాం, ఇండియాకి ఏదైనా చేద్దాం అనేది ఉండేది కాదు. బట్ అంటే ఇప్పుడు కరప్షన్ లేదా అంటే ఉంది, లేదని అనను. ప్రతి చోట కరప్షన్ ఉంది. కరప్షన్ లేకుండా చూడడం అనేది కష్టం, కానీ విల్ ట్రై అవర్ బెస్ట్. సో ఒకప్పుడుతో తగ్గింది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, పెరిగిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అది మనకు సంబంధం లేని విషయం. సో ఒకప్పుడు ఇండియాలో DRDO, ఒక డిఫెన్స్కి సంబంధించిన ఒక సంస్థ ఉంది, ఆర్గనైజేషన్. వాళ్ళు ఎన్ని టెస్ట్ ఫైర్ చేసేవాళ్ళు అంటే ఇయర్కి ఒక 2, 3, 4, 5, మహా అంటే ఒక 10. అది కూడా చాలా ఎక్కువ అప్పట్లో. బికాజ్ ఆఫ్ కరప్షన్ అప్పుడు వాళ్ళు జేబులు నింపుకునేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు కాదు. ఏ చిన్న వస్తువు కావాలన్నా అది ఆ కంట్రీ దగ్గర ఉంది, ఈ కంట్రీ దగ్గర ఉంది, ఇక్కడ కొందాం, అక్కడ కొందాం. అప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్కి బాగా పైసలు వచ్చాయన్నమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో అలా వాళ్ళు మంచిగా ఇప్పుడు పైసల కోసం చూసినారు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, డబ్బులు పక్కన పెట్టేసి అప్పుడున్న రిపబ్లిక్ డేకి ఇప్పుడున్న రిపబ్లిక్ డేకి తేడా మాట్లాడుకుందాం. అప్పుడున్న రిపబ్లిక్ డేకి ఇప్పుడున్న రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే, అప్పట్లో గవర్నమెంట్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మనీ అనేది ఎక్కువ కేటాయించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ బయట కంట్రీస్ నుంచి 240 ఎక్విప్మెంట్స్ అనేవి బ్యాన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనాం, మనంతా మనమే తయారు చేసుకోగలం ఇప్పుడు అవి. సో అలాంటి ఎక్విప్మెంట్స్ని మనం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో తీసుకురావడం జరిగింది. మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి బూస్టప్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ బూస్టప్ని దెబ్బతీయడం ఇంకా కరోనా అనేది రావడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. కానీ స్టిల్ వీఆర్ సర్వైవింగ్ బికాజ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనేవి ఎంత హైప్ వచ్చిందంటే మన రియలైజేషన్ వచ్చింది. ఓకే, మన ఇండియాలో కొన్న దానిలోకి కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ బెస్ట్ ఉంటుంది అనేది అప్పుడు మనం రియలైజ్ అయినాం. అప్పుడు దాకా చైనా మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. సో నేనేం మాట్లాడుతున్నా అంటే, సో ఎప్పటికైనా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.
సో ఇప్పుడు రిపబ్లిక్ డేకి అప్పుడు రిపబ్లిక్ డేకి ఏంటంటే తేడా, మనం కొనే స్టేజ్ నుంచి అమ్మే స్టేజ్కి డెవలప్ అయ్యాం. ఇకపై అమ్మబోతున్నాం. ఏం కొనబోయి ఏం కొనే స్టేజ్ నుంచి ఏం అమ్మే స్టేజ్కి. ఒకప్పుడు మనం ఏదైనా కానీ ఆర్మీకి సంబంధించి కొనాలంటే వేరే కంట్రీ నుంచి కొనేవాళ్ళం. ఇప్పుడు మనం అమ్ముతున్నాం. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మోస్, ప్రపంచంలోనే అతి భయంకరమైన క్రూజ్ మిసైల్, మల్టీ ఎయిమింగ్ సిస్టమ్ మిసైల్ అంటారు. అంటూ ఎయిర్ టు ల్యాండ్ టు వాటర్ టు ఎయిర్, ఎనీ టైప్ ఆఫ్ డిఫెన్స్నైనా కూలగొట్టే ఏకైక మిసైల్ బ్రహ్మోస్. దీన్ని మించిన మిసైల్ అనేది ఇంతవరకు తయారైనట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు మనం బ్రహ్మోస్ సెకండ్ వర్షన్ బ్రహ్మోస్ 2.0 తయారు చేస్తున్నాం. అది మ్యాచ్ 8 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, అంటే ధ్వని కన్నా 8 రెట్లు. సో అంటే అది ఎయిర్ రేడార్స్ కూడా పట్టుకోలేవు. సో ఇట్లాంటి మిసైల్స్ని మనం డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక బ్రహ్మాస్త్రాన్ని మన చేతిలో పెట్టుకున్నాం. ప్రతి కంట్రీ ఇప్పుడు చైనా ఎందుకు మనల్ని బెదిరించలేకపోతుంది అంటే బ్రహ్మోస్. మొత్తం మన దగ్గర ఉన్న జెట్స్లో అన్నిట్లో బ్రహ్మోస్ని రెడీగా ఇన్స్టాల్ చేసి పెట్టాం. మనం ఫస్ట్ వాడే మిసైలే బ్రహ్మోస్ వాడతాం. ఎలాంటి కండిషన్స్లో అయినా కానీ ప్రతి దానికి. రాఫెల్స్కి బ్రహ్మోస్ ఉంది, తేజస్కి, ప్రతి దానికి బ్రహ్మోస్ ఉన్నాయి. తేజస్ విమానాలు మీరు పేరు వింటారు, ఎందుకని వినలేదంటే మీరు ఒక ఇండియన్స్ కాదని నా లెక్క. వినకపోయింటే ఇప్పుడు వినండి. తేజస్ మోస్ట్ లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అవి ఎంత లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్, దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏ ఫ్లైట్లో కూడా లేవు ఇప్పుడు దాకా. ఏ కంట్రీని స్పెషలైజేషన్స్ మనం తేజస్కి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్టేజ్లో ఇప్పుడు రీసెంట్గా ఫిలిప్పైన్స్ వాళ్ళకి డీలింగ్ అనేది అయిపోయింది. మన బ్రహ్మోస్ నమ్మబోతున్నాం ఫిలిప్పైన్స్కి. నెక్స్ట్ వచ్చేసి యూఏఈ రీసెంట్గా వాళ్ళ మీద డ్రోన్ దాడులు జరిగాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా బ్రహ్మోస్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, దాని యొక్క పనితనాన్ని మేము చూడాలనుకుంటున్నామని. సో నెక్స్ట్ ఒక్కొక్క కంట్రీ నెక్స్ట్ ఆస్ట్రేలియా, తర్వాత తైవాన్, అట్లా ఒక్కొక్క కంట్రీకి మనం అమ్మబోతున్నాం. ఇలా అమ్మినాక మన స్టేజ్ అనేది స్లోగా పెరుగుతుంది. ఆ తర్వాత ఎంత కరప్షన్ చేయాలని చూసినా కానీ కరప్షన్ అనే మాట వినపడదు. సో ఇప్పటికి మనకి ఒక ఐడియా వచ్చింటుంది బేసికల్గా. ఇంతటితో ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా డీప్గా మనం మాట్లాడుకుందాం పార్ట్ 2లో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకైతే ఇప్పటిదాకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి మీ యొక్క ఒపీనియన్ దీని మీద. నేను కోరుతున్నాను, ఒపీనియన్ ఖచ్చితంగా కావాలి, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా దాంట్లో చూసే వాళ్ళలో 60% ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా బూస్టప్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్, subscribers, family members and well wishers.